అందరికీ నమస్కారం. వేదోఖిలో ధర్మమూలం దగ్గరలో ఉపాకర్మ వస్తున్నది. దాని పూర్వాపరాలు తెలుసుకొని ఆచరించడం చాలా ఉత్తమం. నేను చదివిన కొన్ని విషయాలను కొత్త కోణంలో మీకు అందించడానికి ముందుకు వచ్చాను. ముందుగా ఎవరెవరికి ఎప్పుడు ఉపాకర్మ అనేది తెలుసుకుందాం. 26/8 శ్రావణ శుద్ధ త్రయోదశి బుధవారం శ్రవణ నక్షత్రం రోజున ఋగ్వేద ఉపాకర్మ. 28/8/2026 శ్రావణ శుద్ధ పౌర్ణమి శుక్రవారం రోజు యజుర్వేద ఉపాకర్మ. 13/9/2026 భాద్రపద శుద్ధ విధియ ఆదివారం హస్త నక్షత్రం రోజు సామవేద ఉపాకర్మ. ఇక విషయంలోకి వెళదాం. వేదోదితం స్వతం కర్మ నిత్యం కుర్యాత్ తంత్రితః తద్ధి కుర్వన్ యథాశక్తి ప్రాప్నోతి పరమాం గతి. వేదోక్తమైన కర్తవ్యాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం మానకూడదు. ఖచ్చితంగా నిత్యం ఆచరించాలి. మన శక్త్యానుసారం యథోచితంగా ఆచరించే వ్యక్తి ఉన్నతమైన గమ్యాన్ని చేరుతాడు. సాధారణంగా శ్రావణ పౌర్ణమి రోజున అనాదిగా ఉపాకర్మ ఆచరించే సంప్రదాయం ఉన్నది. శ్రావణ పౌర్ణమిని శ్రావణి అని కూడా సంబోధించవచ్చును. ఉపాకర్మను శ్రావణి అనే ఆచారం కూడా ఉన్నది. ఇందులో ప్రధానంగా వేదశాఖ, ప్రాంతీయ సంప్రదాయం, పంచాంగ నిర్ణయం ఆధారంగా తేదీ సమయం మారుతూ ఉంటుంది. ఉపాకర్మ గురించి మాట్లాడుకునే ముందు యజ్ఞోపవీతం గురించి తెలుసుకుందాం. ఉపవీతం అనే పదానికి శాస్త్రోక్తంగా శరీరంపై ఒక ప్రత్యేక పద్ధతిలో ధరించబడేది అని అర్థం. యజ్ఞోపవీతాన్ని ఎడమ భుజం మీదుగా కుడి పార్శ్వానికి వేలాడే విధంగా ధరించాలి. ఇలా ధరించే స్థితినే ఉపవీత స్థితి అంటారు. ఎడమ భుజం మీదుగా కుడి భుజం వైపు వేలాడే విధంగా ధరించడాన్ని ఉపవీతం అంటారు. ఇది దేవతా సంబంధమైన వైదిక కర్మల్లో ఉపయోగించే విధానం. మరో రెండు ప్రసిద్ధ విధానాలు. ఉపవీతం ఎడమ భుజం మీదుగా, ప్రాచీన వీతం కుడి భుజం మీదుగా, నివీతం మెడ చుట్టూ. కర్మను బట్టి ధరించే విధానం మారుతుంది. యజ్ఞోపవీతంలో 3 పోగులు ప్రధానంగా ఉంటాయి. వైదిక సంప్రదాయంలో మొదటిది దేవరుణంగాను, రెండవది ఋషిరుణంగాను, మూడవది పితృరుణంగాను చెప్పబడింది. ఇలా 3 రుణాలను గుర్తు చేసే భావనను కలిగించేది. అంటే మనిషి జీవితంలో దేవతల పట్ల, ఋషులు, ముత్తాతలు, తాతలు, తల్లిదండ్రులు, వారి పూర్వీకులు, గురువుల పట్ల కర్తవ్యాన్ని గుర్తు చేసేదే యజ్ఞోపవీతం. ఇది కేవలం అలంకారం కాదు. యజ్ఞోపవీతం యజ్ఞాది వైదిక కర్మలను దేవతల ప్రసన్నతకు, దేవఋషులకు సమీపంగా నిర్వహించడానికి వేసుకునే తంతుగాను, వైదిక కర్మాచరణకు పవిత్ర చిహ్నంగాను గుర్తించాలి. ఇది బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం అనబడే రెండింటిలోనూ ఉపనయనం తర్వాత తన జీవితంలోని ధార్మిక బాధ్యతలను గుర్తు చేస్తుంది. బ్రహ్మచర్యం అనేది విద్యాభ్యాసం కొరకు, గృహస్థాశ్రమం అనేది ధార్మిక కర్తవ్యాలకు, జీవిత దశల్లో తన భాగస్వామితో కలిసి చేయవలసిన బాధ్యతలను గుర్తు చేసే చిహ్నం. ఇత్తడి పవిత్ర యజ్ఞోపవీతాన్ని ఉపాకర్మలో కొత్తగా ధరించడం ముఖ్యమైన ఆచారం. మధ్యలో యజ్ఞోపవీతం దిగిపోయినా, అపవిత్రమైన, ఉపయోగించుకోలేని స్థితికి వచ్చిన సాంప్రదాయానుసారం శాస్త్రోక్తంగా కొత్తది ధరించవచ్చును. నమో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమః అనే మంత్రభావం ద్వారా ఈశ్వరుడు భూమండలాన్ని స్వయంగా ఉపవేదంను ధరించి పాలిస్తున్నట్టు తెలుస్తున్నది. ఉపవేదం ధరించడం అంటే పరమాత్మ స్వరూపాన్ని స్మరించడం, ఆయన అనుగ్రహంతో ధార్మిక జీవితం సాగించాలని కోరుకోవడం అనే భావమే ప్రధానం. ఇందులోని మరో కోణాన్ని పరిశీలిద్దాం. ప్రాచీన కాలంలో దేవతలు, రాజులు మొదలైన వారు యజ్ఞాలు నిర్వహించేవారు. అయితే యజ్ఞాన్ని కేవలం చేయడం మాత్రమే కాకుండా దానికి సంబంధించిన నియమాలు, బ్రహ్మచర్యం, తపోదీక్ష, శౌచం, ఉపవీత ధారణ వంటి ఆచారాలను పాటించడం చాలా ముఖ్యమని దేవతలదే చెప్పబడింది. అందువల్ల ఉపవీతం ఒక అలంకారం కాదు. నేను వైదిక కర్మలను శాస్త్రోక్తంగా ఆచరించడానికి సిద్ధంగా ఉన్నాను అనే బాధ్యతకు గుర్తుగా భావించబడుతుంది. ఇప్పుడు ఉపాకర్మ గురించి చర్చిద్దాం. శ్రావణ మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం రోజున వృక్షాఖీయులు అనగా ఋగ్వేదులు ఉపాకర్మ చేస్తారు. వీరికి నక్షత్రం ప్రధానం. యజుర్వేదులు అనగా యజుశాఖీయులు శ్రావణ మాసంలోని పౌర్ణమి రోజున ఉపాకర్మ చేస్తారు. వారికి తిథి ప్రధానం. ఎక్కువ శాతం తిథి నక్షత్రం కలిసే వస్తూ ఉంటుంది. ఒక్కోసారి ముందు వెనుకగా ఉంటుంది. ఇంకా సామవేదీయులు అనగా సామశాఖకు చెందిన వారు హస్త నక్షత్రం శ్రావణ పూర్ణిమ తర్వాత రోజు వచ్చే రోజున చేస్తారు. వీరికి కూడా నక్షత్రం ప్రధానం. ఇందులో విషయం ఏమిటంటే ఋగ్వేదుల శ్రవణ నక్షత్రం, సామవేదుల హస్త నక్షత్రం రెండూ చంద్ర నక్షత్రాలే. యజుర్వేదుల తిథి కూడా పౌర్ణమి, కూడా చంద్ర సంబంధమైనది. ఇలా ముగ్గురు 3 రకాలుగా ఆచరించిన
చంద్రుడే ఆధారంగా ఉండడం గమనార్హం. ఉపాకర్మ అనేది వేదం అభ్యసించేవారు లేక బ్రహ్మచారులు మాత్రమే కాదు, గృహస్థులు కూడా ఆచరించాలని ధర్మశాస్త్ర సంప్రదాయం. ముఖ్యంగా వేదాధ్యయన పరంపరను కొనసాగించేవారు దీన్ని అస్సలు విడవరాదు. ఎందుకనగా ఇది ఒక వ్యక్తిగత పూజగా గురువు తన శిష్యులతో కలిసి ఈ వైదిక కర్మను చేయిస్తారు. వేదం అనే విద్య కేవలం గురుముఖంగా మాత్రమే అధ్యయనం చేసే మహాతపస్సు. దానికి మూలం గాయత్రి ఉపాసన. దాని వలన ఏకాగ్రత, బుద్ధి నిగ్రహ, మనోనిగ్రహం, ఇంద్రియ సమతుల్యత వంటివి లభిస్తుంది. తద్వారా సమాజానికి అతీతంగా లోక సంరక్షణ కొరకు నియమంగా జీవించడం అలవాటవుతుంది. అందుకే ఉపాకర్మ ద్వారా గురువును స్మరించడం, వేదములను దర్శించిన ఋషులను స్మరించడం, వేదాధ్యయనానికి పునఃసంకల్పం చేయడం ముఖ్య ఉద్దేశం. ఇది కొత్త యజ్ఞోపవేదం ధరించడానికి ఉద్దేశించమైనది మాత్రమే కాదు, ఈ సంవత్సర కాలంలో నియమానికి విరుద్ధంగా ఏదైనా తెలియక జరిగిన దోషాలకు పరిహారంగా కూడా దీనిని ఆచరించాలి. నా జ్ఞాపక శక్తి, మేధాశక్తి, ధారణాశక్తి అభివృద్ధి చెందాలి అనేది ప్రధాన సంకల్పం. ఇది ప్రజ్ఞ, మేధ, ధారణ కలగడానికి చేసేది. ఇందులో దేవ, ఋషి, పితృ తర్పణం, పూజ, హోమం, యజ్ఞోపవీత ధారణం, బ్రహ్మయజ్ఞం, వేదాధ్యయనానికి సంకల్పం లాంటి వైదిక ప్రక్రియలు ఉన్నాయి. ఆర్ష ధర్మంలో ఋషుల నుంచి పరంపరంగా వేదాలు లభించాయి. అందువల్ల వేదాన్ని అధ్యయనం చేసేవారు తమ తమ వేదశాఖకు సంబంధించిన ఋషులను స్మరించి పూజించి తర్పణం చేయాలి. ఋషుల అనుగ్రహంతో తాము నేర్చుకున్న వేదమంత్రాలు జ్ఞాపకంలో నిలవాలి, మరింత శ్రద్ధతో వేదాధ్యయనం చేసే అనుగ్రహం కావాలని కోరుతారు. ముఖ్యంగా ఉపనయనం చేసుకున్న తొలి సంవత్సరం వచ్చే ఉపాకర్మకు ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. అతను వేదాధ్యయనంలోకి ప్రవేశించిన తర్వాత వేద పరంపరతో తన సంబంధాన్ని మరించి స్థిరం చేసుకోవాలని దీని భావనగా భావిస్తారు. కావున ఇది బ్రాహ్మణ వర్గం వారికి చాలా ముఖ్యమైనది. ఇది మనం ఆచరించడం ద్వారా సమాజ సంరక్షణ, లోక కళ్యాణం దాగి ఉన్నది. స్వధర్మే నిధనం శ్రేయ అన్న నానుడిని అందరూ నిర్దిష్టంగా ఆచరిస్తూ ఇది మన ధర్మం, ఇది మన కర్తవ్యం అని గుర్తించి ఆచరించండి. మరో మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఓం నమః శివాయ.